వైరా మండల పరిధిలోని సోమవరం గ్రామంలో చేపల కాంట్రాక్టర్ బరితెగించాడు. చెరువులో ఉన్న చేపలను పట్టడానికి చెరువు కట్ట గండి కొట్టాడు. దీంతో రైతులకు అందాల్సిన నీరు వృధాగా పోతుంది. దీనిపై సదరు కాంట్రాక్టర్ను నిలదీయగా పొంతం లేని సమాధానం చెప్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఊరు పెద్దల దగ్గరకు వెళ్ళగా వాళ్ళు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఊరు పెద్దలు కాంట్రాక్టర్ నుంచి ముడుపులు అందుకొని సైలెంట్ అయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైరా గ్రామంలోని సోమవారం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువు అంటారు. ఇది దాదాపు 200 ఎకరాలు ఉన్నటువంటి చెరువు. ఇది మొన్న వర్షాలు వచ్చి దాదాపు 5.5 అడుగులు నీటి మట్టం ఉన్నటువంటి చెరువుని చేపలు పట్టడం కోసం చేపలు పట్టేవాళ్ళు నీటిని గవర్నమెంట్ వద్ద, నీటిపారుదల శాఖ వద్ద కానీ రైతులకు తెలవకుండా అన్యాయంగా నీటిని వదిలేశారు. ఇప్పుడు నాట్లు వేసుకుని పంటలు వేసుకునే టైంలో పొలాలకు రైతులకి నీటికి ఇబ్బందిగా ఉంది. కావున ఈ నీటిని అక్రమంగా వదిలేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పంటలకి నీళ్లు పెట్టుకోవడానికి, మోటార్లో నీళ్లు మొక్కలు నాటుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఎకరాల పంట దాదాపు చుట్టుపక్కల ఆ చెరువుకి సాగులో ఉంది. అదంతా నష్టపోవాల్సి